ఈ భూమి మీద ఉన్న గుడారం అంటే ఏంటిది? ఈ భూమి మీద గుడారం అంటే ఏంటది? మన శరీరం. శిథిలమైపోయినను మీరు భయపడొద్దు అని చెప్పాడు. కానీ మన భయం అంతా దేనికి? ఈ గుడారం పోతే మళ్ళీ మన పరిస్థితి ఏందిరా బాబు అనుకుంటున్నాం మనం. ఈ శరీరాన్ని వదిలిపెట్టి చనిపోయారనుకోండి, ఏంది పరిస్థితి? అందుకని అది ఎరిగిన దేవుడు ఆ జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆమేన్. జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు యేసు ప్రభు. అంతేగాని నేను దేవుణ్ణి, నన్నే మీరు ఆరాధించండి అని చెప్పడం తర్వాత రీజన్ అయినప్పటికి కూడా ఇప్పుడు అర్థం కాని ఏంటంటే, జీవం ఎక్కడి నుంచి రావాలి నీకు? ఈ భూమి మీద నీ గుడారం శిథిలమైపోయే లోపు నీకు జీవం ఉంటే కదా నువ్వు పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలోకి వెళ్ళగలిగేది. సో కాబట్టి ఆయన ఏమంటున్నాడు అనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మీ గుడారం శిథిలమైపోయినా మీరు భయపడొద్దు. మరి భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి మేము అంటే, అప్పుడు చెప్పాడు, ఈ గుడారములోనున్న మనం భారం మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసేయమని చెప్పలా ఆయనకి. ఇది తీసేయమని చెప్పలా. ఈ మర్తమైనటువంటి దేహము అంటే ఈ మట్టైన శరీరము జీవము కలిగిన దానిలాగా మార్చబడాలి. అర్థమైంది మీకు? ఈ మట్టైన శరీరము జీవము కలిగిన దానిలాగా మార్చబడాలి. ఎలా మార్చబడుతుంది అంటే, నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తే, సరిగైన మారు మనసు మనం పొందితే, నిజంగా దేవుని యొక్క బాప్తిస్మములో పాలుభాగస్తుడిగా మార్చబడితే, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక జీవము కలిగిన ఆలయముగా కడతాడు. ఆమేన్.